నినాదంతో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అయితే అది కేవలం అక్రమ వలసదారుల వరకే ఆగిపోలేదు. విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్ సర్కార్ చిన్న చిన్న కారణాలతో వేల సంఖ్యలో వీసాలు రద్దు చేసింది. వలసదారులతో ఎంతో ప్రయోజనం పొందుతున్న అమెరికా ఇప్పుడు వారికే తలుపులు మూసివేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వైఖరితో చివరకు అమెరికా భవిష్యత్తు శ్రేయస్సుపై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ అక్రమ వలసలను అరికట్టాలనే నెపంతో చట్టబద్ధమైన మార్గాలకు పద్ధతి ప్రకారం అడ్డంకులు నిర్మించింది ట్రంప్ సర్కార్. అమెరికా ప్రభుత్వ నిర్ణయం కేవలం సరిహద్దు భద్రత వరకు మాత్రమే పరిమితం కాలేదు, విశ్వవిద్యాలయాల వరకు విస్తరించింది. ట్రంప్ యంత్రాంగం వీసాలను ఒక ఆయుధంగా మార్చింది. విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్ సర్కార్ వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఉద్దేశపూర్వకంగానూ అమాయకత్వంతోనూ చేసిన ప్రతి చిన్న అసమ్మతి వ్యాఖ్య మీద వేల సంఖ్యలో వీసాలను రద్దు చేయడం, కొత్త విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ను నిలిపివేయడం వంటివి ట్రంప్ సర్కార్ అనాలోచిత అనాగరిక నిర్ణయాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ సర్కార్ నిర్ణయంతో పలు దేశాల నుంచి విద్యార్థుల దరఖాస్తులు చాలా వరకు తగ్గిపోయాయి. 2025 మార్చితో ముగిసిన 6 నెలల కాలానికి F1 విద్యార్థి వీసాలు 15% వరకు తగ్గాయి. వచ్చే విద్యా సంవత్సరానికి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దాదాపు 80% పైగా విదేశీ విద్యార్థుల రాక తగ్గినా ఆశ్చర్యం లేదు. మరోవైపు ట్రంప్ యంత్రాంగం ఉన్నత విద్యపై సైద్ధాంతిక దాడిని ప్రారంభించింది. యూదు వ్యతిరేకత తదితర అంశాలపై హార్వర్డ్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా వరకు పరిశోధనా నిధులు రద్దు చేయడం, నిలిపివేస్తామని బెదిరించడం, దర్యాప్తులు నిర్వహించడం ట్రంప్ సర్కారుకు నిత్యకృత్యంగా మారింది. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ కార్యక్రమాలను ట్రంప్ సర్కార్ లక్ష్యంగా చేసుకుంటోంది. యూనివర్సిటీలు శ్వేత జాతీయులపై వివక్ష చూపుతున్నాయని ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోంది. దీనిపై హార్వర్డ్ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలు పోరాడగలవు, కానీ చాలా యూనివర్సిటీలు ఫెడరల్ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడలేవు. విద్యా స్వేచ్ఛను అణచివేయడాన్నే ట్రంప్ యంత్రాంగం కోరుకుంటుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇతర దేశాల కన్నా అన్ని విధాలుగా అమెరికాయే నష్టపోతోందన్న సంగతి గుర్తించకపోతే తీవ్ర నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు ఆ దేశానికి విలువైన ఆస్తులుగానే భావించాలి తప్ప భారంగా కాదు. ఎందుకంటే విదేశీ విద్యార్థులతో అమెరికాకు భారీ ప్రయోజనం చేకూరుతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థులు ట్యూషన్ ఫీజు వంటి వాటి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుమారు $43.8 బిలియన్ అందించారు. ప్రతి 3 అంతర్జాతీయ విద్యార్థులకు ఒక ఉద్యోగ కల్పన జరుగుతోంది. అమెరికాకు భారీ వాణిజ్య మిగులు ఉన్న అతి కొద్ది రంగాల్లో ఉన్నత విద్య ఒకటి. సరుకుల వాణిజ్యంలో అమెరికా ఎదుర్కొంటోన్న భారీ లోటును పూడ్చేందుకు ఇది చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ సర్కార్ యూనివర్సిటీలపై దాడి చేయడం, విదేశీ విద్యార్థులకు నిరుత్సాహపరచడం వల్ల అమెరికా విద్యారంగం ప్రతిష్ఠ దెబ్బతింటుంది. అంతేకాదు చివరకు శక్తిమంతమైన ఆర్థిక యంత్రాంగాన్ని చేతులారా నాశనం చేసుకోవడం ఖాయం. విదేశీలకు తలుపులు మూసివేస్తే అమెరికాకు తీవ్ర నష్టం తప్పదు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఎలన్ మస్క్ ఆధునిక పారిశ్రామిక దిగ్గజాలు. $1 ట్రిలియన్ విలువైన సంపద సృష్టితో ప్రపంచాన్ని మార్చిన ఘనత వీరి సొంతం. ఇలాంటి ఈ ముగ్గురు మొదట అమెరికా విద్యార్థి వీసాలపైనే వచ్చారు. వెంచర్ క్యాపిటల్ మద్దతు పలిగిన వలస పారిశ్రామికవేత్తల్లో 75% అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రతిభావంతులు ఇక్కడ పుట్టకున్నా ప్రపంచ ప్రతిభకు అమెరికా పుట్టినిల్లుగా మారింది. విద్యుత్, రేడియో, టీవీ, కారు, విమానం, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, ఆఖరికి అణ్వాయుధం కూడా అమెరికాలో పుట్టి పురోగతి సాధించి ప్రపంచ దేశాల్లోకి అడుగుపెట్టాయి. వీటన్నింటి వెనుక చాలా మంది ఇమిగ్రెంట్ల మేధోశ్రమ ఉంది. ప్రస్తుతం వలసదారుల ప్రతికూల వాతావరణానికి భయపడి ఎంతమంది భవిష్యత్తు మస్క్, పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారి ప్రతిభను వేరే దేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటున్నారో అమెరికాకే తెలియాలి.
అమెరికాలో ఉద్యోగాలు, సంపదను సృష్టిస్తూ సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఎంతో మంది వలసదారులు. అపార సేవలు అందిస్తున్న వలసదారులకు అమెరికా ఎంతో రుణపడి ఉంది. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తమకు మేలు చేస్తున్న వారిపైనే యుద్ధం చేస్తోంది. ఇది అమెరికాకు తీవ్ర నష్టం చేకూర్చడం తథ్యం.